రైతు సోదరులకు గుడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద ఒక్కసారిగా పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతూ ఉంది. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 1,26,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాం నుంచి 1,16,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి 1,20,000 క్యూసెక్కులు జూరాలకు రిలీజ్ అయిపోయింది. జూరాలకి 1,26,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాలకు వచ్చిన వరద వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,26,000 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక తుంగభద్ర వైపు నుంచి అయితే వరద తగ్గింది. తుంగభద్ర నుంచి కేవలం ఒక 10,000 క్యూసెక్కులు మాత్రమే అవుట్ఫ్లో సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతా ఉంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,36,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం మనం ప్రజెంట్ కనుక వరదను పరిశీలించినట్లయితే 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి కాను 882.9 అడుగులకు మరలా వరద చేరింది. ఇక 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 203.9 టీఎంసీలు వరద చేరింది. ఇక కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,000 క్యూసెక్కులు, లెఫ్ట్ సైడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,000 క్యూసెక్కులు, మొత్తం మీద 67,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా ఒక 2,300 క్యూసెక్కులు, కలవకుర్తి లిఫ్ట్ ద్వారా ఒక 1,650 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టులో ఒక 95,000 క్యూసెక్కుల దాకా అవుట్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో పోగా ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు 4 నుంచి 5 టీఎంసీల వరద చేరుతూ ఉంది. ఇక నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్లయితే విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే 67 క్యూసెక్కులతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా క్రమంగా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. 595 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 567 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి గాను 272 టీఎంసీలు చేరాయి. ఇంకా ఒక 40 టీఎంసీల దాకా అందులో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు 6 టీఎంసీలు వస్తూ ఉన్నాయి ఎగువ ప్రాంతాల నుంచి. 1 టీఎంసీ అవుట్ఫ్లో ఉంది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి 3,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,300, కుడికాలువకు 4,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక పులిచింత ప్రాజెక్టులో కూడా 18.9 టీఎంసీలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి 6,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో వారం 10 రోజుల్లో అంటే ఎగువ ప్రాంతాల నుంచి కనుక ఫ్లడ్ పెరిగితే వారం రోజుల్లో, లేదు అంటే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ద్వారా అయినా కూడా నాగార్జున సాగర్ ఈ నెల చివరి నాటికే పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ కింద కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండడంతో నీటి విడుదల తగ్గించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల ద్వారా ఒక 3,000 క్యూసెక్కులు కూడా సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. రాబోయే 5 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి నాగార్జున సాగర్ గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.